నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యో శోచయేవ చ నిత్యసర్వగతస్థాను అచలోయం సనాతనః. ఈ సనాతనమైనటువంటి ఆత్మస్వరూపము అగ్ని చేత దహింపబడదు, నీరు చేత తడవబడదు, వాయు చేత శుష్కింపబడదు సుమా. ఆత్మ సనాతనమైనటువంటి మరణము లేనటువంటిది. ఆత్మకు చావే లేదు, అసలు పుట్టుకుంటే కదా చావటానికి. అందుకోసమే సర్వత్రా నిమిడికూతమైన ఆ పరబ్రహ్మమే తానై ఉన్నని తెలుసుకున్న తర్వాత కూడా ఒక శరీరాన్ని ధరించి ఉన్నారు కావున శరీర సంబంధమైనటువంటివి బాధలు వచ్చినప్పుడు శరీరము శోకిస్తుంది. జ్ఞాని కూడా దుఃఖపడుతున్నాడు ఈయన జ్ఞాని కదా అని పక్కవారు మిమ్మల్ని అనవచ్చును, మీకే బాధ కలుగుతుంది. అయినా ఆత్మ దృష్టిలో ఆనంద స్థితిలో ఉంటారు. శరీర దృష్టిలో శరీర సంబంధమైంది కానీ శరీరం శోకించినంత మాత్రమున అప్పుడు జ్ఞాని శోకిస్తున్నాడని కాదు సుమా. ఎలా అంటే సముద్రము లాంటి వారు జ్ఞాని. ఆ సముద్రం పైన తరంగాలు వస్తూ ఉన్నాయి. ఒక తరంగం వచ్చే సుఖమని ఒక తరంగం వస్తుంది, నవ్వుతూ ఉంటుంది శరీరము. ఇంకో ఆ తరంగం పోయి వెనకకు పోయి లయమైపోతుంది సముద్రంలో. మళ్ళీ ఇంకొక దుఃఖం అనే తరంగం వస్తూనే ఉంటుంది. అందరు సముద్రం ఏం కదులుతుంది అని ఆ భావ్య ప్రపంచమైనటువంటి మానవాళికి అందరూ కూడా సముద్రం చూడు ఏం కదులుతుంది అనుకుంటారు. సముద్రము కదలటం లేదు, ఈ వాయు వేగము ద్వారా పైన తరంగాదులు వస్తున్నాయి. అట్నే జ్ఞాని సముద్రంలాగా నిశ్చల స్థితిలోనే ఉంటాడు. ఈ శరీరం ఒకటి ఉంది కావున ఈ ప్రకృతి ఈ మాయాకల్పితమైన ప్రపంచం ద్వారా శరీరాన్ని అది ఊపుతూ ఉంటుంది కావున వాయువు వల్ల తరంగాదులట సృష్టింపబడి కదిలినట్టుగా ఈ శరీరము ద్వారా సుఖదుఖాలు వచ్చినప్పుడు శరీరము బాధపడుతుంది కానీ ఆత్మకు సంబంధించినటువంటివి కావు. నువ్వు జ్ఞానివి కదా ఇట్లా బాధపడుతున్నావు, సముద్రం కదలటం లేదు, తరంగాదులు అంతే. అట్నే జ్ఞాని కూడా ఆ స్థితి వెళ్ళిన తర్వాత కూడా భావ్య ప్రపంచంలో శరీరం ఉన్నంతకాలం సుఖ దుఃఖాలు అనుభవించినట్టుగా తోస్తుంది కానీ తన అతీతుడుగా ఉంటాడు జ్ఞాని. అందుకోసమే అర్జున ఈ సుఖ దుఃఖమనే తరంగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు అది లెక్క చేయకుము సుమా. ఎప్పుడు ఆత్మస్థితిలో ఎంత మాయా కల్పితమైనటువంటి ఇది అనుకోని ఆత్మనిష్టలో కలిగి సూర్యభగవానునికి మేఘాలు అడ్డం వచ్చినప్పటికైనా ఆ మేఘాలు ఎట్లా వాయు వేగము ద్వారా తొలగిపోయినట్టుగా అట్నే పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి అవి వస్తూ ఉంటాయి. సుఖ